కొత్త విషయాలు ఏంటి? కొత్త విషయాలు అంటే అగోరి నిన్న సండే అల్చల్ చేసింది చెంచల్గూడ జైల్లో. అల్చల్ వీళ్ళ ఫ్యామిలీ ఏమంటుంది, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అసలు మాకు కనీసం హైదరాబాద్ రావడానికి కూడా డబ్బులు లేవని యాక్టింగ్ చేసింది. ఈ దందాలు వాళ్ళ ఫ్యామిలీ ఎంత సేఫ్ గేమ్ ఆడిరంటే వాళ్ళ తమ్ముడు ఎవరన్నా ఇక్కడ కృష్ణనగర్ లో ఉంటారా? వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ లా వాళ్ళ అక్క ఇల్లు కడుతుందంట కన్నా. వాళ్ళ అక్క కడుతుంది, వాళ్ళ అన్న కూడా రేపు మొన్ననా ఈయన అకౌంట్ లోకి వచ్చిన డబ్బులని కృష్ణానగర్ ల సంబంధించి యూసుఫ్ కూడా సంబంధించి ఒక అకౌంట్ ఉందంట, ఆ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంట డబ్బులని. అక్కడ వీళ్ళ తమ్ముడు వాళ్ళైతే పూర్తిగా చీటరు. ఇంకోటి ఏంటంటే ఆ ముసులా ఏంటంటే వాళ్ళ తమ్మునికి వాళ్ళ అన్నకి ఇద్దరికి ఇట్లా మాట్లాడితే మీరు అంబేద్కర్ కోసం ఇట్లా మాట్లాడరాదు కదా. మన నేతకాని కులస్తులు అంబేద్కర్ దేవునిలో భావించి అంబేద్కర్ బుద్ధుని పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటారు. ప్రతి ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉంటుంది. అంబేద్కర్ ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ రమేష్ అంటే అమ్మా అన్న క్యాజువల్ గా ఉంటుంది అన్నదమ్ముల బంధం అంటే అనిపించింది. ఈ అమ్మాయిని నిన్నెలు తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి కూడా వచ్చిందా? పోతే మా అత్తగారింటికి పోతా, నిన్నెలు కృష్ణ పెళ్లి అంటది. ఈ కృష్ణ పెళ్లి ఎవరు ఉన్నారని పోతా, నీకు సపోర్ట్ లేకపోతా అంటున్నావా? ఏమని అంటే వాళ్ళ అన్న ఏమంటాడు, నాకెందుకు ఫోన్ చేస్తున్నారు నాకు తెలియదు, నువ్వు వాడే సిమ్ ఎవరిది? ఏం తమాషాలు చేస్తున్నారా మీరు? హాయ్ హలో వెల్కమ్ టు V960 TV. నేను మీ సంతోష్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, మీకు మొన్న ఒక వీడియో చేసిన, దాని గురించి కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. మొన్న కేసీఆర్ గారి సభ గురించి ఒక వీడియో చేసిన. ఆ వీడియో మొత్తం చూడకుండా, నేను ఏం మాట్లాడిన అనేది చూడకుండా కామెంట్లు పెడుతున్నాను. కామెంట్లు నో ఇష్యూ, మీ ఒపీనియన్, నేనేం దాన్ని పెద్ద పట్టించుకోను. తమ్లెన్ చూసో లేదంటే ప్రోమో చూసో మాట్లాడొద్దు. నేను అందులో ఏం మాట్లాడినా క్లారిటీగా వినండి, ఓకేనా? అది పక్కన పెడితే అది పక్కన పెట్టేసేయండి, అయిపోయింది. అది అగోరి కొత్త విషయాలు ఏంటి? కొత్త విషయాలు అంటే అగోరి నిన్న సండే అల్చల్ చేసింది చెంచల్గూడ జైల్లో. అల్చల్ బట్టలు మొత్తం ఇప్పేసి మొత్తం అసలు గందరగోళం చేసేసింది. ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏంటి కొన్ని విషయాలు మన దగ్గరకు వచ్చినాయి. సరే, దాని గురించి మాట్లాడదాం. మ్యాటర్ ఏంటంటే, మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఫ్యామిలీకి సంబంధం ఉంది, శ్రీనివాస్ కి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం ఉందని చెప్పినాం మనం. ఈ ఇల్లీగల్ దందాలు ఏవైతే, ఈ డబ్బులు వచ్చే విషయాలు, ఈ రాకపోకలు, ఇది డబ్బులది ఏదైతుందో ఇది ఫ్యామిలీకి తెలుసు అని కూడా మనం చెప్పినాం. జెన్యున్ గా ఇది కరెక్ట్. అకౌంట్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ అకౌంట్, కృష్ణనగర్ అకౌంట్. ఈ శ్రీనివాస్ అకౌంట్ లకు డబ్బులు రాగానే ఈ అకౌంట్ లకు ట్రాన్స్ఫర్ చేయడం 10,000, 20,000, 1,00,000, 2,00,000 ఈ కృష్ణనగర్ సంబంధించిన అకౌంట్లకి. ఇవి ఎక్కడికి పోతున్నాయి? ఈడెవరున్నారు? వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. వీళ్ళ ఫ్యామిలీ ఏమంటుంది, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అసలు మాకు కనీసం హైదరాబాద్ రావడానికి కూడా డబ్బులు లేవని యాక్టింగ్ చేశారు. కాకపోతే శ్రీనివాసును ముంగటికి లేడీ అగోరిని ముందుకు పంపించేసి డ్రామా ఆడిచ్చింది మొత్తం వీళ్ళే. వీళ్ళ ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయాలి. ఒక రకంగా చూస్తే 2,30,00,000 లేడీ అగోరి అకౌంట్ లో 2,30,00,000 రూపాయలు అక్షరాల, ఓకేనా? అందరు 2 కోట్లు అని చెప్తారు, 2 కోట్లు కాదు, 2,30,00,000 మొత్తం పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బయటకు వచ్చింది. ఇది కట్ చేస్తే ఈయన తమిళనాడులో ఒక ఆశ్రమం నడిపించిండు అని చెప్పినాం మనం ఇంత ముందు వీడియోలో. ఆ తమిళనాడులో ఉన్నప్పుడు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఇప్పించిన కార్ అది, ఓకేనా? ఇక్కడ ఏమైపోతుందంటే, ఈ దందాలు వాళ్ళ ఫ్యామిలీ ఎంత సేఫ్ గేమ్ ఆడిరంటే వాళ్ళ ఫ్యామిలీ ఈ రోజు ఇతని మీద, శ్రీనివాస్ మీద, లేడీ అగోరి మీద పెట్టిన కేసులు వాళ్ళ ఫ్యామిలీ కూడా వర్తిస్తాయి. ఎందుకు ఈ మాట అంటున్నంటే మీకు చెప్తా. ఫస్ట్ ఒకసారి వాళ్ళ విలేజ్ అయినా కాల్ చేద్దాం. అన్న నమస్తే అన్న, మీకు సూర్యరుద్ర స్వామి గారు కాల్ చేయమన్నారు అన్న. ఏం లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్న, మీరేం తప్పుగా అనుకోనంటే అడుగుతా. ఈ అగోరి మీ విలేజ్ అంట కదన్న? ఇదే శ్రీనివాస్ అగోరి ఏందన్నా, మీ క్లాస్మేటా ఏంటి? క్లాస్మేట్ కాదు, మా మండల్. మీ మండలేనా? మా మండల్ మాకు ఒక 15 కిలోమీటర్స్ ఉంటది మా నుంచి. ఎట్లా పరిచయం ఉందా అన్న మీకు ఆయనకి ఏమన్నా? పరిచయం లేదు, మనకు పరిచయం లేదు, ఎలాంటి పరిచయం లేదు. కానీ మా మండల్లో ఉంటాడు కదా. ఓకే మా మండల్లో ఉంటాడు. మా కమ్యూనిటీ అన్న, మా కమ్యూనిటీ క్యాస్ట్ సేమ్, నేతకాని క్యాస్ట్. ఏ క్యాస్ట్ అన్నా? ఏ క్యాస్ట్? ఎస్సీయా? ఎస్సీ నేతకాని. ఓకే, ఎస్సీ నేత కార్మికులు. ఈయన ఏం చేసేవాడన్నా చిన్నగా ఉన్నప్పుడు? ఏం చేసేది, చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండేది. ఆ ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉండే, ఆ స్కూల్ కు పోయేది. ఓకే, ఎంతవరకు చదువుకున్నా ఆయన? 5th వరకు, 3rd వరకు అనుకుంటా. వాళ్ళ అన్న 7th వరకు అన్నాడన్నా. వాళ్ళ అన్న అన్నాడా? వాళ్ళ అన్న నెంబర్ నేనే ఇచ్చిన సార్కు. ఓకే, మన స్వామికి
రమేష్ అని. ఓకే, అయితే ఇక్కడ 2,30,00,000 ఆయన అకౌంట్ లకే వెళ్ళినాయని పోలీస్ వాళ్ళు చెప్పే విధానం ఉందన్న. ఎందుకంటే ఆయన అకౌంట్ నుంచి వాళ్ళ తమ్ముడు ఎవరన్నా ఇక్కడ కృష్ణనగర్ లో ఉంటారా? వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ లా ఉంటాడని తెలిసింది. ఆ, వాళ్ళ అన్ననేమో ఇక్కడనే ఉంటాడు. వాళ్ళ అన్న ఇక్కడనే ఉండి తిరుగుతా ఉంటాడు. అది వాళ్ళు ఏర్పడరు కొంచెం, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోరు బయట. ఆ, ఇప్పుడు విలేజ్ లలో ఏంటిదంటే ఎటైనా వెళ్ళిపోయిన వాళ్ళు కొజ్జల సంఘం అది ఇలా కలిసిన వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అవును. ఎవరి పనాలు ఎవరి వ్యవసాయం ఎవరి పని వాళ్ళది ఉంటది కదా అన్న. వీళ్ళు మొత్తానికి కనీసం హైదరాబాద్ రానికి పైసలు లేని వాళ్ళు అన్న, అంత గరీబ్ ఆ గ్రామం చూస్తే అంటే వెళ్తారు అందరు. చాలా మంది మారుమూల గ్రామాల నుంచి కూడా ఇప్పుడు వెళ్తారు. 2000 నుంచి ఏంటంటే అందరు చదువుకోవడానికి దాని నుంచి వెళ్తా ఉంటారు. కానీ ఎవరు ఏంటంటే ఎవరి వ్యవసాయం పనులు ఎవరి పనులు చూసుకుంటా ఉంటారు అట్లా. ఓకే, ఓకే. అంటే వీళ్ళ ఫ్యామిలీ నీకు తెలుసు అన్న, నీకు తెలిసి ఎట్లాంటి వ్యక్తి అనుకుంటున్నారు? అంటే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధం లేదనుకుంటున్నారు ఈయన మోసం చేసే 2,30,00,000? ఫ్యామిలీకి సంబంధం ఉన్నదని నేను స్వామితో కూడా చెప్పింది. సార్కు సంబంధం లేకుండా అంటే సార్కి నేను స్వామికి ఏం చెప్పినట్టే వాళ్ళ కుటుంబానికి సంబంధం లేకుండా ఉంటే అసలు ఇంటికే రాడు. ఇప్పుడు ఒక సిమ్ ఒకటి ఉన్నది, నేను వాళ్ళ అన్న వాడే సిమ్ ఉంది కదా, ఆ సిమ్ ఎంక్వైరీ చేస్తే ఆ సిమ్ ఈ శ్రీనివాస్ అనేటనే వాళ్ళ అన్నకి ఇచ్చిందని చెప్తారు. ఇంతకుముందు ఆ సిమ్ అయినదేనంట, ఒకసారి కొట్టి చూస్తే తెలుస్తారు అన్నది రమేష్ అంటే. ఈ లావాదేవీలు ఈ కోట్లు వచ్చేది కూడా ఫ్యామిలీకి సంబంధించే లావాదేవీలు నడిపిస్తున్నారు అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్న. మీరేమంటారు దాన్ని? అది నేను అదే చెప్పిన స్వామి గారికి కానీ కొంతమంది డౌట్ఫుల్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఒక అమ్మ నాన్నకు పెద్దగా సంబంధం లేకపోవచ్చు కానీ వాళ్ళు ఏంటంటే బాగా అమాయకులు. కానీ వాళ్ళ అన్నకు తమ్మునికి సంబంధం ఖచ్చితంగా ఉంటదని నా ఉద్దేశం కూడా. ఓకే, ఆ డౌట్ వచ్చిన తర్వాత నేను స్వామికును మన ఈయన గురించి మీ పక్క విలేజే కాబట్టి ఈయన గురించి మీకు తెలిసింది ఏందన్న ఇన్ఫర్మేషన్? ఆయన ఒక ఫ్రాడ్ క్యాండిడేట్ అని మనకు అర్థమైంది ఆయన చూసేసరికి. ఆయన అంటే ఫ్రాడింగ్ చేసుకుంటా తిరుగుతుండ అనేది మనకు అర్థమైంది పూర్తిగా. ఓకే, ఈ అఘోరి దాంట్లోకి ఎప్పుడు పోయింది ఐడియా ఉందన్న? అది ఐడియా లేదు బ్రదర్. అది ఎందుకంటే మనం ఆయన ఇక్కడ లేకుండా కదా, అంటే హైదరాబాద్ అటు సైడ్ వచ్చి అటే ఏం చేసిండు ఎక్కడ పోయిందనేది ఏంటంటే ఫ్యామిలీతో టచ్లు ఉంటాడు కదా, ఊరితో సంబంధం లేకుండా ఉండే వెళ్ళిపోయింది అనేది చెప్తారు వీళ్ళు. మాకు సంబంధం లేదా అని చెప్తారు. మళ్ళీ ఏంటంటే ఒక ఈ నవంబర్ నుంచి కొంచెం ఇటు అచ్చుడు పోకుండా ఉంటే నేషనల్ హైవే ఉంటది కదా, నేషనల్ హైవే బెల్లంపల్లి రాగానే ఇటు వచ్చి ఇట్లా ఓంగా వాళ్ళతోని కన్సల్టింగ్ టోల్ గేట్ కాడ ఆగి అది చేస్తే ఇప్పుడు మా జెండా వెంకటపురం కానీ వాళ్ళ ఇంటి దగ్గర అంటే వాళ్ళకు 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ దూరం ఉంటది. కానీ ఇప్పుడు మేము మన్నవార్లు ఉంటాం రోడ్ సైడ్ ఇటు వచ్చింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు టోల్ గేట్ దగ్గర మన్నవారి టోల్ గేట్ ఉంది, ఆ టోల్ గేట్ కాడ ఆగుతాడు ఈయన వచ్చినప్పుడు. మహారాష్ట్ర నుంచి అటు రాగా టోల్ గేట్ ఆగితే ఎవరేం కలుస్తారన్నది ఎవరికి అర్థం. ఆయన చూసుకుంటే ఎవరు ఆయన చూస్తే వింతగా కనబడతాడు కాబట్టి ఏంది లేడీ గిరాపులా మొత్తం బట్టలు లేకుండా తిరుగుతానని ఎవరో చూస్తానికి వస్తారు. అందులో వీళ్ళు కూడా కలిసి అవుట్స్కట్ లను ఎక్కడో కలిసి వాళ్ళన్న ఏం సంబంధం లేదు వాడు చచ్చిపోయింది అనుకుంటున్నాము మాకు తెలియదు అనే విధానంగా మాట్లాడుతున్నా. కానీ సడన్ గా లాయర్ ని పెట్టే విధానం కావచ్చు, అంటే వాళ్ళకి ఏ డబ్బులు రూపాయలేంది అంత ఇమీడియట్ గా వాళ్ళ అక్క ఇల్లు కడుతుందంట కన్నా. వాళ్ళ అక్క కడుతుంది, వాళ్ళ అన్న కూడా రేకులది మంచి ఇల్లే కట్టిండు. అని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ అన్నింటనే ఉన్నాడు. మొన్ననా? అవును, హౌస్ అరెస్ట్ చేసి చూస్తాం మొన్న నిన్నెల మండలం. అప్పుడు తిరిగి ఆత్మాహుతి చేసుకుంటా మన స్వామి వచ్చినప్పుడు వాళ్ళ అన్నింటనే ఉన్నాడు. ఓకే, రేకుల ఇల్లు మంచిదే ఉన్నది రేకులది. కానీ వాళ్ళు కనబడకుండా ఒక రకమైన డౌట్ రాని అంటే జనాలకు ఊరోళ్ళకి గానీ వాళ్ళకి గానీ డౌట్ రాకుండా మేనేజ్ చేస్తా. ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు మావాడు వెళ్ళిపోయిందని మనకు చెప్తే మనం దానికోసం ఎందుకు పట్టించుకో. ఇప్పుడు రోడ్ సైడ్ ఇక్కడ వచ్చి బెల్లంపల్లి నేషనల్ హైవేలో వచ్చి కలుస్తారు. కలిస్తే మనకి ఎట్లా అర్థమైతే అవుట్స్కట్ లా ఇప్పుడు మీరు నేను ఎక్కడ అవుట్స్కట్ లా కలిస్తాము. ఎవరికి వెళ్తే మా కుటుంబానికి వెళ్తా మీ కుటుంబానికి ఊరలకు. ఇంకోటి ఏంటంటే ఈయన అకౌంట్ లోకి వచ్చిన డబ్బులని కృష్ణానగర్ లా సంబంధించి యూసుఫ్ కూడా సంబంధించి ఒక అకౌంట్ ఉందంట, ఆ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంట డబ్బులని. అక్కడ వీళ్ళ తమ్ముడు ఉంటాడు, తమ్ముని ఫ్రెండ్స్ ఇంకెవరో ఎన్నో ఉన్నారు. మొన్న రీసెంట్ గా ఆ అమ్మాయిని పట్టుకొచ్చి చూసిన వర్షిని అన్న అమ్మాయిని పట్టుకొచ్చినప్పుడు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు చూడు. అప్పుడు నిన్నెల్లో కూడా నిన్నెలు గ్రామీణ బ్యాంక్ లో కూడా ఒక అకౌంట్ తీసినట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఓకే, ఓకే. వాళ్ళైతే పూర్తిగా చీటరు. ఇంకోటి ఏంటంటే ఆ ముసుగులా ఏంటంటే వాళ్ళ తమ్మునికి వాళ్ళ అన్నకి ఇద్దరికి సంబంధాలు పర్టికులర్ గా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మీద బతుకుతున్నారు కదా. బతుకుతున్నారు. ఇంకేంటంటే సీక్రెట్ గా వాడు అటు ఇటు పోగా వీళ్ళకు కనెక్ట్ ఉండి ఫోన్స్ కదా, ఫోన్లు కనెక్టెడ్ ఉండి వీళ్ళు వచ్చి సీక్రెట్ గా కలిసిపోతారు. ఇప్పుడు ఊరోళ్ళకు వాళ్ళకి ఏం చేస్తే ఎటువైనా బెల్లంపల్లి ఏదో
మందులకో ఇంకా దేనికో ఆ పొలం మందులు అది ఇదని వస్తే ఎవరు అడుగుతారు చెప్పు. ఇప్పుడు నేను వెళ్తాను, నేను వెళ్తే మా ఫ్యామిలీతో ఇంట్లో చెప్తాను తప్ప బయట వాళ్ళకి నేను ఎటువైంది అన్నది ఏం తెలుస్తుంది. అవును, వాస్తవం, నువ్వు అన్నది కూడా కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. అట్లా ఇన్ఫర్మేషన్ బయట ఊర్లో ఎవ్వరికి కూడా తెలియకుండా వాళ్ళందరికీ భాగస్వామ్యం ఉన్నది. ఒక తల్లి తండ్రి ఇద్దరికి పెద్దగా తెలియదు, నాలెడ్జ్ కూడా లేదన్నలా, నాలెడ్జ్ లేదు. వాళ్ళ తల్లి అమాయకురాలే, వాళ్ళ తండ్రి అమాయకుడే. కానీ ఏమో ఎవరికి తెలియకుండా కోర్టుకు వచ్చి కలిసిపోతున్నారు అన్న విషయాలు కూడా కొన్ని వచ్చినాయి అన్న ఈ రోజు. అవునవును, నేను రీసెంట్ గా ఆయన అరెస్ట్ చేయక ముందు నేను కూడా మాట్లాడినా, రమేష్ ఏం సంగతి ఇట్లా మాట్లాడితే మీ కూడా అంబేద్కర్ కోసం ఇట్లా మాట్లాడరాదు కదా. అంబేద్కర్ ఫోటో పెట్టుకొని మన నేతకాని కులస్తులు అంబేద్కర్ దేవునిలో భావించి అంబేద్కర్ బుద్ధుని పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటారు. ప్రతి ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉంటుంది. అంబేద్కర్ ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ రమేష్ అంటే అమ్మా అన్న అది చాలా దారుణం అన్న, అది అన్న ఇది అన్న అని అన్నాడు. అన్నాక కొంచెం ఆ నెంబరు మరి రవి అని మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు వాళ్ళ ఊరితో బాగా సంబంధం ఉంటే అక్కడ ఈ వెహికల్ ఫైనాన్స్ చేస్తూ ఉంటాడు. అయితే ఆయన అడిగితే అది చేస్తే ఇంతకు ముందు ఇది సీన్దేనట నెంబర్ వాళ్ళ అన్న దగ్గర ఉన్నది. ఇప్పుడు ఏదంటే ఫోన్ గిఫ్ట్ ఇస్తారు. ఇప్పుడు నాకు మీరు ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు, ఫోన్ తీసుకుంటే కానీ సిమ్ నీదేం తీసుకుంటా నేను అది సిమ్ తీసుకోను కదా అనేది. ఇక్కడ ఏంటంటే మావాడైనా ఏదో మాట్లాడినా నా అభిమానంతో నాకు ఫోన్ ఇచ్చిండు అని నేను గిఫ్ట్ గా తీసుకుంటా తప్ప సిమ్ నేనే తీసుకుంటా. సిమ్ ఏదైనా ట్రాన్సాక్షన్ ఇచ్చా సిమ్ తీసుకుంటా కదా. అవును ఏదైనా ట్రాన్సాక్షన్ ఇంకేదైనా మాట్లాడేది అయితే వాళ్ళన్నా మొన్న నాతో మాట్లాడి నేను ఆడియో రిలీజ్ చేస్తే భయపడ్డాడు అనమాట. భయపడి నాకు ఫోన్ చేయకండి, అది చేయకండి, ఇది చేయకండి అని భయపడుతున్నాడు. ఈయన తప్పలేనప్పుడు ఈయన ఎందుకు భయపడుతున్నాడు? భయపడతాడు. మొన్న కేసీఆర్ నిన్న మీటింగ్ జరిగింది కదా, ఈయన టిఆర్ఎస్ లో బైక్ మీద వరంగల్ పోయి అందరితో ఫోటోలు దిగి మొత్తం స్టేటస్లు పెడతాను. స్టేటస్లు ఇంతకు ముందాక ఆయనే చూసుకుంటున్నా, స్టేటస్లు పెడతాడు ఏంటిది. ఇక నా నెంబర్ ఫీడ్ ఉంటది కాబట్టి నాకు స్టేటస్ కనబడుతుంది, మీది ఉండదు కాబట్టి కనబడదు. తప్పులేదు, సభకు పోవడం తప్పులేదులే, ఎందుకంటే ఆయన అంటే సభకు పోతాడు. అవన్నీ రూపాయి హైదరాబాద్ రానికి మాత్రం రూపాయి లేదు, అది లేదని మాట్లాడిన ఆయన. అవునవును, అంత దూరం ఎట్లా పోయిండు మరి రూపాయి లేనివాడు? ఇప్పుడు బైక్ మీద నీకు అక్కడికి పోయి బైక్ మీద మీటింగ్ పోయి బైక్ మీద వచ్చి నీకు బస్సులు కేటాయించారు కదా. అవును, బస్సులు పెట్టారు వాళ్ళు వాస్తవంగా. ఒకరోజు ముందు నువ్వు పోయి అందరితోని వాళ్ళతోని లీడర్స్ తోని ఎవరైనా తెలియదు మీరు ఎవరో నాకు తెలియకుండా మీరు ఒక పొజిషన్ ఉంటే మీ దగ్గర ఫోటో దిగుతా అంటే సరే దిగు అంటావు. కామన్ కదా తెలియనప్పుడు. సరే ఎవరో నా అభిమానం అనుకుంటావు దిగుమంటావు. అవును, దిగు అంటే అన్ని దిగి స్టేటస్లు పెట్టడం మళ్ళీ స్టేటస్ ఉందా అన్న? ఒకసారి చూస్తా నేను స్టేటస్లు స్క్రీన్ షాట్ ఒకటి పంపి అన్న. ఒకసారి పంపి, నాకు స్క్రీన్ షాట్ కూడా పంపిస్తా కానీ పంపి, ఒకసారి నాకు పంపి. ఇంకోటి అన్న, ఇప్పుడు వీళ్ళన్న ఇప్పుడు లిటరల్ గా ఫ్యామిలీకి అయితే సంబంధం ఉంది. ఈ వెనక 100% నేను మొన్నటి వరకు ఏంటంటే అమ్మాయి నాకు కొంచెం డౌట్ ఉండే. సరే కొంచెం ఎవరైనా తమ్ముడు అంటే ఫోన్ లేదు ఏమైనా అంతమంది సాయం చేస్తాను కావచ్చు, క్యాజువల్ గా ఉంటుంది అన్నదమ్ముల బంధం అంటే అనిపించింది. కానీ ఈ అమ్మాయిని నిన్నెలు తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి కూడా వచ్చిందా? అవును, నిన్నెల పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి నిన్నెల వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిండు. నిన్నెల పోలీస్ స్టేషన్ అమ్మాయితోని ఎస్ఐతో దిగిన ఫోటో అవన్నీ ఉండే. అవన్నీ వేటు న్యూజిలాండ్ లో వచ్చి నిన్నెల పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చింది. అక్కడ మిస్సింగ్ కేసు పెడితే ఇక్కడ మేము కలిసి ఉన్నా ఈమె ఇష్టపూర్వకంగా వచ్చిందని ఈయన పిటిషన్ ఇచ్చిండు. ఆ తర్వాత ఆ అమ్మాయి నాకు మొన్న డౌట్ ఎందుకు వచ్చి నేను మళ్ళా ఎంక్వైరీ చేసిందంటే, ఆ అమ్మాయి ఏంటంటే నేను పోతే మా అత్తగారింటికి పోతా, నిన్నెలు కృష్ణపల్లి అంటది, బెల్లంపల్లి కృష్ణపల్లి పోతా అంటే ఈ కృష్ణపల్లి ఎవరు ఉన్నారని పోతా, నీకు సపోర్ట్ లేదే పోతా అంటున్నావా అంటే అలా కన్సల్టింగ్ ఉన్నది మాట్లాడిచ్చి నువ్వు రా మా వాడు బయటకు వెళ్ళదాకా నువ్వు నా దగ్గర ఉండు అంటేనే కదా అవును. అట్లా నేను ఈ నెంబర్ ఎవరిది ఇది ఏంటిది సంగతి ఏందని నేను తెలుసుకుంటే కరెక్ట్ ఆ నెంబరు ఆ శ్రీనివాస్ నెంబరే ఈ రమేష్ అంటే వాళ్ళ అన్న వాడతాడు. వాళ్ళ తమ్మునికి 100% సంబంధం ఉన్నది. వాళ్ళ తమ్మునికి ఇక్కడ మొన్న ఒక ప్రముఖ ఛానల్ కి వచ్చినప్పుడు అమ్మాయి ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు కూడా అమ్మాయిని కృష్ణనగర్ పంపియండి, అక్కడ నుంచి అక్కడ కృష్ణనగర్ లో మా వాళ్ళు ఉంటారు, అక్కడ నుంచి అమ్మాయి వచ్చేస్తుంది అంటే తెల్లారేసరికి ఢిల్లీకి వెళ్ళింది అమ్మాయి. అంటే ఇక్కడ వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ లో ఊర్లో అన్న చూసుకుంటున్నాడు, ఇక్కడ హైదరాబాద్ లో ఉండి తమ్ముడు చూసుకుంటున్నాడు స్టోరీలు మొత్తం. హైదరాబాద్ లో తమ్ముడు చూసుకుంటాడు. హైదరాబాద్ లో తమ్ముడు యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టినాయి, అన్ని క్రియేట్ చేసి ఎడిటింగ్ చేసి అన్ని చేసేదంతా తమ్ముడు. ఇక్కడ ఊర్లో ఫైనాన్షియల్ గా అదొకటి ఇదొకటి చూసి మేము వ్యవసాయం చేసుకుంటామని నటించుకుంటా
అది చేసేది అన్న. ఇక ఊరోళ్ళని ఎవరైనా అలా ఊరోళ్ళని మాట్లాడే దానికోసం ఏం మాట్లాడతాం. వాళ్ళ ఊరు కృష్ణపల్లి పోయి అగోరి గాని ఊరు అయింది. ఏ అగోరి గాని ఊరు వాళ్ళు అట్లా కడికి వచ్చింది వేసి వాని కోసం మేము మాట్లాడమన్నా వేస్ట్ క్యాండిడేట్ అని ఊరోళ్ళు అన్నారు అన్నాడు. ఊరోళ్ళు ఎవరన్నా ఏమైనా చెప్పిర్రా అన్న మీకు ఏదైనా పర్సనల్ గా ఏదన్నా సీక్రెట్ విషయం ఏదన్నా ఆయన గురించి? ఏ వాడిని ఎవరు పట్టించుకుంటే చిన్నప్పుడు వెళ్ళిపోయింది వాడు. చిన్నప్పుడు ఏంటంటే వానికి ఏంటంటే ఏమైంది ఏంటంటే వాళ్ళు ఎవ్వరు ఊర్లో ఎవ్వరు కూడా ఎంత ఉంటుంది తెలుసా, మన ఒక 100 కుటుంబాలు కూడా ఉన్నాయి. 100 కుటుంబాలు కూడా ఉండే ఎవరి వ్యవసాయం వాళ్ళకు ఉంటది. ఎవరి కుటుంబం ఇంటి దగ్గరనే స్కూల్ కాబట్టి అది ఎటు తిరిగేది ఏంటంటే చిన్నపిల్లల్ని ఎవరు పట్టించు. అప్పుడు ఒక 2000 సంవత్సరం కన్నా ముందు ఎవరు పట్టించుకోలేక ఎవరి వ్యవసాయం వాళ్ళది ఎవరు చిన్న పూరగాళ్ళని అసలు ఎవరు పట్టించుకున్నాడు. ఏంటంటే చిన్న అటు పోయేటాను పిల్లల్ని ఏదో బడికి పోతాడు అటు పోతానని అనుకునేది. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే ఓకే. ఊర్లో ఉన్నప్పుడు ఏమైనా కథలు చేసుడు అట్లా ఉంటాయి కదా, కొన్ని ఉన్నాయి కదా ఆయన స్టోరీ. ఊర్లో కథలు ఏం లేవు. ఊర్లో కథలు ఉంటే ఊర్లో చెట్టు కట్టేది పెద్ద మనుషులు ఉంటారు. వాడకో పెద్ద మనిషి, సర్పంచులు, వార్డు మెంబరు, ఇదంతా ఒక సిస్టమేటిక్ ఉంటది విలేజ్ లా. అవును. ఏదైనా చిన్న ఇష్యూ జరిగిందంటే ఏం చేస్తారంటే పిలిచి పంచాయతీ పెడతారు. పంచాయతీ పెట్టి చెట్టు కట్టేస్తారు అని. అవును. అట్లుంటది విలేజ్ లా. విలేజ్ లా అంత ఇష్యూ ఏం జరగలే. విలేజ్ లా ఇష్యూ పెద్దగా ఏం జరగలే. ఏదైనా చిన్న చిన్న జరిగినా కూడా ఫ్యామిలీ పరంగా వాడల అంతమందం జరిగినా గానీ అవి బయటకు రావన్నట్టు. అవునవును. విలేజ్ లలో జరిగినాయి బయటకు రావు. అది మారుమూల గ్రామం. మీరు చూస్తే స్వామికి తెలుసు, ఎవరుద్ర స్వామికి. అది ఎంత మారుమూల గ్రామం అంటే అటు అసలు ఒకప్పుడు అయితే, ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు 2000 సంవత్సరం కింద రోడ్ లేదు తెలుసు. సైకిల్ మీద పోతే ఒక కట్టె వెనక పెట్టుకొని ఆ కట్టెతో మట్టి తీసుకుంటూ పోవాలి వెనక ఇరుకుతా ఉంటే. అవును 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 అట్లనే ఉండేటి ఒకప్పుడు. కానీ ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిట్టే విషయంలో వీళ్ళ ఫ్యామిలీ కూడా ఉందని వీళ్ళ మీద కూడా ఎందుకు కేసులు చేయకూడదు? అలా ఫ్యామిలీ ఆడ ఏం చేస్తారంటే అంబేద్కర్ ఇట్లా తిట్టంగానే అంబేద్కర్ ఫోటోలు, అంబేద్కర్ పాటలు అవి అన్ని కూడా ఏంటంటే స్టేటస్ పెట్టుకున్నాడు. వాళ్ళన్న గ్రూపులలో పెట్టు, ఆయన అన్నదానికి మాకు సంబంధం లేదు, అది తప్పు చేసిండు, అట్లా మాట్లాడద్దు, వాడు వేస్ట్ గాడు అని ఇట్లా అట్లా అనుడు అంటాడు. వాడు చచ్చిపోయింది అది నాతోనే అట్లనే అంటాను. ఇప్పుడు అన్న అట్లా లేదన్న అదన్నా ఇక మీరు కూడా ఇట్లా అంటే మీకు మేము సపోర్ట్ చేసినాం భయ్. ఏదో అంటే సపోర్ట్ అంటే మేము ఎట్లా చేసినాం అంటే సరే మారుతాడు కావచ్చు, ఒక మనిషి తప్పు చేస్తాడు కాబట్టి మారుతాడు, వాడు ఒక స్వామి రూపం వేసుకొని తిరుగుతాను కదా, కరెక్ట్ ఉండాలని మేము అందరం కూడా పోయినాం. అప్పుడు అవజారస్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందని మేము పోయినాము. మేము అందరం కూడా మీకు వచ్చి చూసినాము, మంచిగా ఉండాలి, ఆత్మహత్య చేసుకోవద్దని. అక్కడికి హైదరాబాద్ నుంచి శివరుద్ర స్వామి వాళ్ళు అందరు వచ్చి చెప్పారు. ఆ తర్వాత మీ వాడు మంచిగా ఉంటాయి అదే దూరం ఉంటాయి ఈ పెళ్లిళ్ళు చేసుకోండి, ఈ కథ ఏంది, అంబేద్కర్ ఇట్టుడేంది, అంబేద్కర్ దేవునిగా పూజించడం మన నేత కనెళ్ళం, నేత నేసినాం, వ్యవసాయం చేసేవాళ్ళం, మంచి మాట మీద ఉండే కులం అనేది నేతగానే అందరికి తెలుసు. ఈ కులంలో ఏంది మీ వాడు ఇట్లా చేసిండు అది ఇదని నేను అడుగుతాన్నా, అట్లా మాట్లాడు తప్పన్నా అదన్నా వాళ్ళు లేడనుకుంటానన్నా అది ఇదని కాస్ట్లీ డైలాగులు కొట్టిండు. ఆ అమ్మాయి ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి దొరికిన తర్వాత నేను పోతా మా అత్తగారింటికి పోతాను, నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. మళ్ళీ డౌట్ మళ్ళీ ఎంక్వైరీ చేస్తా, సీను నెంబరే ఈయన వాడతాడు రమేష్. అంటే దీని మీద బలమైన కథ ఉన్నది. వాళ్ళ తమ్ముడేమో హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ లో ఇప్పుడు మేమున్నాం, మేమందరం నేను ఎంఎస్డబ్ల్యూ చేసిన, నేను పీజీ చేసిన, మా మిస్సెస్ కాంట్రాక్ట్ బేసిక్ లో ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ చేస్తుంది. మాకు వ్యవసాయం ఉన్నది, మాది వ్యవసాయ కుటుంబము, నేను ఒక్కనే కొడుకుని. నేను మరి హైదరాబాద్ పోయి ఒక 4 రోజులు ఉండాలంటే నాకు ఇబ్బంది అవుతుంది కదా. అవును కదా. మాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ తమ్ముడు ఏం పని చేస్తాడంటే అడిగినావు అన్న, ఇక్కడ హైదరాబాద్ లో మీ తమ్ముడు ఏం చేస్తాడని? వాని కోసం నేను పూర్తి డీటెయిల్స్ వాళ్ళ తమ్ముడిని కోసం నేను ఒకసారి రవి అని మనవాడు ఉంటాడు, నేను టోటల్ గా ఆయనతో మాట్లాడి ఆ టోటల్ డాటా కూడా నేను ఇస్తా. నేను కూడా పిటిషన్ ఇచ్చిన, అంబేద్కర్ ఇచ్చినందుకు నేను పిటిషన్ ఇచ్చిన మన్నవర్ పోలీస్ స్టేషన్ లో. ఏసీపీ గారికి ఇస్తే ఏసీపీ గారు నేను లేను తిరుపతి, మన్నవర్ పోలీస్ స్టేషన్ అంటే మన్నవర్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన. మన శివచారి మన రిపోర్టర్స్ భాను రిపోర్టర్లు అందరు కూడా చెప్పి సిఐని ఎస్ఐని అడుగుమన్నా ఎస్ఐఆర్ కోసం. ఒక్కసారి వాళ్ళ తమ్ముని గురించి కనుక్కొని నాకు చెప్పవన్న జరా ఈ రోజు. వాళ్ళ తమ్ముని గురించి వాళ్ళ అన్న గురించి అంటే ఆడు కరెక్ట్ 100%. కానీ తమ్ముడు మాత్రం హైదరాబాద్ లో ఉంటానంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు హైదరాబాద్ లో మేము ఇంత తిరిగి ఇది చేస్తాం, మేము ఉంటలేము, ఆయన ఉంటానంటే ఎట్లుంటాడు, అసలు ఏం చేసిండు ఏంటిదని నేను క్లియర్ గా తెలుసుకొని చెప్తా. మీ పేరు ఏంటంటే బ్రదర్? నా పేరు సంతోష్ అన్న, E96 TV.
సంతోష్. ఆ, ఓకే ఓకే సంతోష్ గారు, నేను ఓకే నేను నా పిటిషన్ ఎస్ఐ గారి నెంబర్, సిఐ నెంబర్ కూడా చెప్పి పెడతా మీకు. ఓకే ఈ అంబేద్కర్ దిక్కునే విషయంలో ఎస్ఐ గారు మరి ఎఫ్ఐఆర్ చేసిరా అని అడగండి. తిరుపతి పిటిషన్ ఇచ్చింది కదా, ఓకే మరి ఓకే ఎఫ్ఐఆర్ చేసిండ్రా? అట్లా ఇచ్చుడు కరెక్ట్ కాదు. అంబేద్కర్ ని దేవునిగా కొలుస్తారు కదా నేతకానిలో. డెఫినెట్ గా దేవుడు అనే వ్యక్తిని మరి ఇట్లా తెచ్చిండు, మరి ఎఫ్ఐఆర్ చేసిండ్రా సార్ అని ఒకసారి అడుగు. నేను డెఫినెట్ క్లియర్ గా తెలుసుకొని మీకు నేను కాల్ చేస్తా. అంత మంచిదన్న. ఓకే, చూసారు కదా దుకాణం అది. ఇది నేను ఇండివిజువల్ గా రిలీజ్ చేస్తా. అయితే ఈడ విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను అదే చెప్పుకొస్తున్నా. కొంతమంది ఏదో కంటెంట్ కోసం కాదు నేను చెప్పేది నిజాలే. వీళ్ళ ఫ్యామిలీకి 100% సంబంధం ఉంది, అర్థమైందా? వీళ్ళ ఫ్యామిలీతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాడు శ్రీనివాస్, ఎవరైతే అఘోరి ఉన్నాడో. వాళ్ళ తమ్ముడు ఈయన పని మీదనే హైదరాబాద్ లో ఉంటున్నాడు, అన్ననేమో ఊర్లో ఉంటున్నాడు. వీళ్ళ ఫ్యామిలీని ఎందుకు అరెస్ట్ చేయకూడదని అడుగుతున్నాను. శ్రీనివాస్ ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయాలి. ఫ్యామిలీ మీన్స్ వాళ్ళ మమ్మీ డాడీని కాదు, వాళ్ళ మమ్మీ డాడీకి పాపం ఏం తెలియదంట. వాళ్ళ అన్నని వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేస్తే అసలైన నిజాలు బయటపడతాయి. ఓకేనా? వాళ్ళ తమ్ముడిని, హైదరాబాద్ లో ఉండే తమ్ముడు ఏం దుకాణం నడిపిస్తున్నాడు, ఇక్కడ నుంచి డబ్బులు ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, 2,30,00,000. ఓకేనా? ఈ డబ్బులు ఎటు తిరిగినాయి, ఎవరి దగ్గర బ్లాక్ మెయిల్ చేసిరు, ఎక్కడి నుంచి గుంజుకొచ్చిర్రు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే శ్రీవర్షిణిని ఆల్రెడీ ఫ్యామిలీ మ్యానిపులేషన్ చేస్తున్నది. శ్రీవర్షిణి ఎవరైతే ఉన్నారో, శ్రీవర్షినికి వెనుక సపోర్టివ్ శ్రీనివాస్ అన్న తమ్ముడు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే శ్రీవర్షినికి ఇక్కడ హైదరాబాద్ కు శ్రీవర్షిని రావడానికి, శ్రీవర్షి వచ్చిన తర్వాత వేరే ప్రముఖ ఛానల్కి వెళ్ళడానికి సపోర్టివ్ చేసింది శ్రీనివాస్ తమ్ముడు. ఇక్కడ నుంచి ఆ అమ్మాయిని మార్నింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈరోజు ఇక్కడ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఢిల్లీలో ఉందంటే కారణం శ్రీనివాస్ తమ్ముడు. అరే మీకు కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉందారా నీకు? అయితే మీరు మొత్తం అందరు స్కెచ్లు వేసుకొని అన్ని ప్లానింగ్లు వేసుకొని ఇక్కడ జనాలను ఎర్రలం చేస్తున్నారు. ఇక్కడ ఏమని అంటే వాళ్ళు అన్నేమంటాడు, నాకెందుకు ఫోన్ చేస్తున్నారు నాకు తెలియదు. నువ్వు వాడే సిమ్ ఎవరిది? నీ తమ్ముడు ఇచ్చిన సిమ్ కాదు అది. ఏం తమాషాలు చేస్తున్నారా మీరు? ఫ్యామిలీ కుమ్మక్కయి మీరు దుకాణం నడిపించుకుంటా 3,30,00,000 ఎటు నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి? నీ తమ్ముడు హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడు? నువ్వు విలేజ్ నుండి ఏం చేస్తున్నావు? ఇవన్నీ తెలివే అనుకుంటున్నావు నీ దుకాణం? నువ్వు ఇమీడియట్ గా లాయర్ ని పెట్టినది విషయము. ఓకే, ఇది పక్కన పెడితే శ్రీవర్షిని, ఇక్కడ మీకు ఇంత స్టోరీ అవసరం లేదు. శ్రీవర్షిని అఘోరి ఫ్యామిలీ, శ్రీనివాస్ ఫ్యామిలీ టచ్ లో ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళకి మంచి క్లోజ్నెస్ ఉంది. వాళ్ళ ఇంటికి శ్రీవర్షిని వెళ్ళింది. ఓకేనా? అందుకే పోలీస్ స్టేషన్ కి వచ్చినాక కూడా శ్రీవర్షిని నేను మా అత్తగారి ఇంటికి వెళ్తానే అన్నది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినది. ఆడు కోర్టు నుంచి వస్తాడు, జైలు నుంచి రాగానే వచ్చేస్తాడని వీళ్ళు ఇక్కడ నుంచి మోటివేషన్. బావా మర్ది ఏందనుకున్నావు? ఇది కట్ చేస్తే ఇంకో విషయం ఏంటంటే అఘోరి జైల్లో మొత్తం బట్టలు ఇప్పుకొని అల్చల్ చేస్తుందంట. నిన్న అమావాస్య కదా, ఆదివారం అమావాస్య. మొత్తం ఇట్లా వేసేసి మొత్తం ఆగమాగం చేసి భస్మం చేసేస్తా, నాకు అది వస్తుంది ఇది వస్తుంది అని జైల్లో అందరినీ భయపట్టించి పోలీసు వాళ్ళనంతా ఆగమాగం చేస్తుందంట. ఇంత జరిగినా నీకు సిగ్గుశరం రాకపోతే నేను ఏం చేయాలరా మేమిగా? ఇంత జరిగి నిన్ను జైలు వేసినా ఇదే డ్రామాలు చేస్తున్నావు. మళ్ళీ అమావాస్య రోజు నేను పూజలు చేయాలని బట్టలు ఇప్పుడు. మీ అన్నకు అసలు బుద్ధే లేదు. వెనక నుంచి ములాఖాత్ ఎన్నిసార్లు వచ్చారు మీ అన్న? ఇట్లా మీ అన్న ఎవరికి తెలియదు అనుకుంటుండే కథ. మీ తమ్ముడు ఎన్నిసార్లు వచ్చిండు కోర్టు దగ్గరికి, మీ అన్న ఎన్నిసార్లు వచ్చిండు, దొంగతనంగా ఎట్లొచ్చి కలిసిపోతుర్రు తెలియదా? ఇదంతా జనాలని లిటరల్ గా చెప్తున్నా, ఇది మొత్తం ఫ్యామిలీ ప్లానింగ్. ఇది మమ్మీ డాడీని వదిలేసి వీళ్ళన్న, వీళ్ళ తమ్ముడు, వీడు ముగ్గురు కట్ చేస్తే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ అన్నని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ అసలైన నిజాలు బయటకు వస్తాయి. మొత్తం దుకాణం అంతా వీళ్ళ దగ్గర ఉంది. ఓకేనా?